నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు. ప్రజల మధ్యకు పాలన. నేటి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ. అర్హులైన లబ్ధిదారులకి న్యాయం చేస్తాం. నిస్సాయులకు చేయూతనందించడమే ప్రభుత్వ లక్ష్యం. అభయహస్తం లోగో దరఖాస్తు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన దరఖాస్తు పత్రాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మెల నాగేశ్వరరావు, కొండ సురేఖ. ఖజానా ఖాళీ చేశారు. లంకె బిందెలు అనుకుంటే ఖాళీ కుండలు దర్శనమిచ్చాయి. ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది. అన్ని వసతులతో ఉన్నవారిని కూలగొట్టారు. వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించామన్నారు. కేటీఆర్, హరీష్ రావులపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో టీఎన్పీఎస్సీ చైర్మన్ సభ్యులు నిర్ణయిస్తామని వెల్లడి. 5 పథకాలు ఒకే అర్జీ. జతపరచాల్సినవి ఆధార్ రేషన్ పత్రాలు. 4 పేజీలలో ప్రజాపాలన దరఖాస్తు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ న్యాయ్ యాత్ర. హర్యానాలోని ఝజ్జర్ జిల్లా ఛారా గ్రామంలో రెజ్లర్ బజరంగ్ పునియాతో సరదాగా కుస్తీ సాధన చేస్తున్న రాహుల్ గాంధీ. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల ప్రయాణం. బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా. పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. కేంద్ర జల సంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచన. శిక్ష కంటే న్యాయంపైనే దృష్టి. న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. జస్టిస్ కొండా మాధవరెడ్డి స్మారక తపాలా కవరు ఆవిష్కరణ. సింగరేణి గుర్తింపు సంఘం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుల సంబరాలు. 5 ఏరియాల్లో ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపు. గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు. JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి. ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్లీ అక్కర్లేదు. ఈనాడు ఈటీవీతో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష. లోక్సభ ఎన్నికలకు సంసిద్ధత. రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. నేడు కమలదళం విస్తృత స్థాయి సమావేశం. అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల కుదింపు. మహాలక్ష్మితో రాష్ట్రంలో బస్సుల కిటకిట. రద్దీకి తగ్గట్టు సర్దుబాటు కోసం టీఎస్ఆర్టీసీ కసరత్. కిలో 25 రూపాయలకే భారత్ బియ్యం. కేంద్ర ప్రభుత్వం యోచన. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంపు. ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు. విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటికే ఎసరు పెట్టారని ఫిర్యాదు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు.